వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు అయితే ఈ వీడియోలో నేను నల్ల కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూపిస్తున్నానండి. సో ఇవన్నీ కూడా నేను రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో ముందుగా అయితే ఇది చింతపండు అండి. చిన్న గిన్నెతో మనకి మెజరింగ్ గిన్నె ఉంటుంది కదా, దాంతో చింతపండు తీసుకున్నాను. సో ఇంకొకలా చెప్పడానికి ఏంటంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది ఏంటంటే 2 full tablespoons ఆఫ్ శనగపప్పు, ఇది వేయించేసుకున్నాను. సో ఇది 1 full tablespoon ఆఫ్ మినప్పప్పు, దీన్ని కూడా వేయించేసుకున్నాను నేను. మామూలుగా ప్లెయిన్గా ఒకసారి మనం రోస్ట్ చేస్తాం కదా, అలా రోస్ట్ చేసుకోవడమే. అందులోనే 5 నుంచి 6 మిరియాల గింజలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇది ధనియాలు, 1 full tablespoon ధనియం అనమాట. సో దీన్ని కూడా నేను వేయించుకున్నాను. 10 నుంచి 15 రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటు 1 full tablespoon జీలకర్ర అండ్ 15 ఎండుమిరపకాయ. సో ఇది ఏంటంటే నేను తీసుకునేది నార్మల్ ఎండుమిరపకాయ కాదండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, సో కాశ్మీరీ రెడ్ చిల్లీని తీసుకున్నాను. సో అది అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను 1 full tablespoon, దాంతోపాటు 1/2 teaspoon నల్లుప్పు తీసుకున్నా. సో ఇవి ఇంగ్రీడియంట్స్. దాంతోపాటు మనకి కరివేపాకు ఉంటుంది కదండి. సో కరివేపాకునైతే నేను ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. సో ఇలా నిండుగా తీసుకున్నాను అనమాట. సో ఆకునంతా కూడా బాగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మనము నల్లకారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సర్ జార్లోని ఒక్కొక్కటిగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ముందుగా అయితే మనము రెడ్ చిల్లీస్ని గ్రైండ్ చేసుకోవాలండి. సో అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు. ఫస్ట్ అయితే రెడ్ చిల్లీస్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోనే చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే గ్రైండ్ చేసుకున్నాను, ఒకసారి చూద్దాము. సో ఎండుమిరపకాయ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు దాంట్లోనే చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదైతే పిక్కలు లేని చింతపండు అండి. సో అది చూసుకోండి మీరు. సో మొత్తం చింతపండు వేసుకొని ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉందండి. సో చింతపండు వేసుకున్న తర్వాత మనకి ఇలాగ వచ్చింది. ఇప్పుడు దాన్ని వేయించుకున్న శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. దాంట్లోనే మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, నిమ్ముప్పు, నల్లుప్పు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అందులోనే ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా గ్రైండ్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. సో కరివేపాకు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకుంటే గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి గ్రైండ్ చేసుకుంటామండి, మనం వెల్లుల్లి రెబ్బల్ని గట్టిగా గ్రైండ్ చేయము. సో ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాము. అంతే అండి, మనకి నల్లకారం అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఇడ్లీలోను, దోశలోను వాటిలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది. అనుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ది నెక్స్ట్ వీడియో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సో ఇది మనము అరౌండ్ మోర్ దెన్ 1 month వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మనం గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ మనము స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట.